రక్షణ ద్వారం, ఇది రక్షణ ద్వారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనం ధ్యానించబోతున్న రక్షణ ద్వారం యొక్క సందేశము లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాల నుంచి చదువుకుందాము. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని దూత ఒక వర్తమానం తీసుకొచ్చేట్లుగా మనం చూస్తున్నాం. ఏంటి ఆ వర్తమానము? మనం చూసినట్లయితే సంతోషకరమైన శుభవర్తమానము. అంటే ఆ దూత మాట్లాడే వరకు కూడా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సంతోషము లేని పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. సంతోషంతో ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. నువ్వు నెమ్మది కలిగి ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. నువ్వు ఆనందం కలిగి ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. ప్రభువారు కోరుకున్నారు కాబట్టి దూత ద్వారా ఒక వర్తమానం పంపిస్తున్నారు. ప్రజలందరికీ, ఒక్కరికి కాదు, ఒక జాతి కాదు, ఒక మతము కాదు, ఒక కులము కాదు, ఒక గోత్రము కాదు, రాష్ట్రము కాదు, దేశము కాదు, నగరము కాదు, గ్రామం కాదు, పట్టణము కాదు, కానీ ప్రతి ఒక్కరికి కూడా శుభవర్తమానము ఈ రోజున ఆయన మీకు తెలియజేయబోచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క దూత సువర్తమానము తీసుకువచ్చే ముందు అనేకుల జీవితాల్లో సంతోషం లేకుండా ఉన్నారు. అలాగే ఈ రోజుల్లో కూడా అనేక మంది సంతోషము లేకుండా జీవిస్తున్నారు, నెమ్మది లేకుండా జీవిస్తున్నారు. వారి యొక్క సంతోషం కోసము అనేక ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడ నాకు సంతోషం దొరుకుతుంది, ఎందుకని వారికి సంతోషం లేదు? వారి యొక్క అనారోగ్య సమస్యలను బట్టి, రెండవదిగా వారికి ఉన్న రుణ సమస్యలను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, వ్యతిరేకతలను బట్టి, తిరుగుబాటులను బట్టి, వారు కోల్పోయిన సమస్తాన్ని వాటన్నిటిని బట్టి మానసికంగా నిరాశ నిస్పృహకి వెళ్ళిపోతూ ఈరోజు చాలామంది సంతోషము లేకుండా ఆ కుటుంబాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అయితే బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తిని మనం అనేక సంవత్సరాల నుంచి ఒక వ్యక్తిని చూస్తున్నాము. దురాత్మ చేత పీడింపబడుతున్న వ్యక్తి. ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి దురాత్మ చేత పీడింపబడుతుందంటే 18 సంవత్సరాల నుంచి ఆ దురాత్మ ఆమెను పీడిస్తుంది. ఆ దురాత్మ 18 సంవత్సరాల నుంచి ఆమెను లేవలేక, పైకి చూడలేక, తల ఎత్తుకొనివ్వకుండా తల దించుకుని నడిచేలాగా ఆ యొక్క స్త్రీని సాతాను చేసినట్లుగా మనం చూస్తున్నాము. లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనమును చదివినట్లయితే, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేక ఉండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచెను. హల్లెలూయా. ఈ స్త్రీ మనం చూస్తున్నాము 18 సంవత్సరాల నుంచి దయ్యము పట్టి నడుము వంగిపోయి లేవలేని పరిస్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆమె సమాజ మందిరము అనగా దేవుడి మందిరానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆమె అనుకుంది, ఇదిగో శారీరక స్వస్థత నాకు లేకపోయినా నాకు ఆత్మీయ స్వస్థత మాకు ఎంతగానో అవసరమై ఉన్నది. భూలోకంలో 60 లేక 70 సంవత్సరాలు అధిక బలమున్న ఎడల అది కూడా ఆయాసము, దుఃఖమే. నిత్యము జీవం మనం పొందాలంటే, యుగ యుగములు కూడా సంతోషంగా ఉండాలంటే ఒకటి మనకు పరలోక రాజ్యం మాత్రమే మనకి శాశ్వతమైన సంతోషాన్ని ఇస్తుందని ఆమె ఆత్మీయ మేలు పొందుకోవడానికి మందిరానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నామండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మందిరానికి ఎందుకు వెళ్తారంటే ఈ లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికి కాదు, కానీ ఆత్మీయ మేళ్ళు అనగా పరలోక రాజ్యమును పునాదులు గల పట్టణం వైపు మనము సంపాదించుకోవడానికి మందిరానికి వెళ్ళేవారంగా ఉండాలి. మేళ్ళు ఎలా పొందుకుంటాము? మనము ఆ పరలోక రాజ్యము ఎలా పొందుకుంటాము?
భూలోకంలో ఒక సంతోష సమాధానం ఎలా పొందుకుంటామంటే మొదటగా ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతికినట్లయితే నీకు కావలసినన్నీ కూడా ప్రభువారు అనుగ్రహించేవారిగా ఉన్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మొదటగా నీవు ఆయనను వెతికేవారిగా ఉండాలి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనములో, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన యెడల, ఎలా వెతకాలంట? పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో మనం వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీకు ప్రత్యక్షం అవ్వాలని కోరుకుంటున్నావా? ఇదిగో దేవుడు ఈరోజు నిత్యంగా నీకు ప్రత్యక్షం కాబోతున్నాడు. నీకు మనుషులు ప్రత్యక్షత కలిగితే ఎలాంటి ప్రయోజనము లేదు, కానీ దేవుడు ప్రత్యక్షమయ్యాడంటే నీకున్న దరిద్రత తొలగించబడుతుంది, నీకున్న కన్నీరు తొడవబడుతుంది, మీ జీవితాలు దుఃఖములో నుంచి ఆ యొక్క సంతోషాన్ని కలిగించే విధానంగా మార్చబడతాయి. ఒకటి, దేవుడిని నువ్వు వెతికినట్లయితే, ఎలా వెతకాలంటే పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో మనము వెతికినట్లయితే నిశ్చయముగా ఆయన నీకు ప్రత్యక్షమయ్యి నీకు సహాయం చేస్తాడు. ఈ నడుము వంగిపోయిన స్త్రీ కూడా 18 సంవత్సరాల నుంచి దయ్యముతో బాధపడుతున్న ఈ స్త్రీ కూడా దేవుణ్ణి వెతికిందంటే, ఎలా వెతికిందంటే పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో 18 సంవత్సరాల నుంచి కూడా మందిరంలో ఆమె ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అప్పుడు వెతికినప్పుడు ఆమెకు జరిగిన అద్భుతం ఏంటంటే, ఆమె నిటారుగా నిలవలేని పరిస్థితి, నడుమొంగిపోయిన స్థితి. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నువ్వు వెతికిన ఎడల నువ్వు ఏ స్థితిలో కృంగిపోయి ఉన్నావో ఆ స్థితిలోంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. ఏ స్థితిలో నిలకడగా లేకుండా సాతగాడు మిమ్మల్ని వంచి వేసి తల దించుకునేలాగా చేస్తున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని తల ఎత్తుకునేవారుగా ఆయన చేయబోతున్నాడు. రెండవదిగా ఆయన మనం వెతకవలసింది ఏంటంటే, ఆయన సన్నిధిని వెతికే వారంగా ఉండాలి, ఆయన ప్రసన్నతను వెతికే వారంగా ఉండాలి. ఆయన సన్నిధి ఎక్కడ జరుగుతుందో మనకి? ఆయన మందిరంలో మాత్రమే ఆయన ప్రసన్నతను పొందుకుంటాము. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2-3 కూడి ఉన్న చోట ఆయన సన్నిధి ప్రసన్నత మనము అనుభవిస్తాము. 2-3 అనగా ప్రాణ ఆత్మ శరీరము నీ స్వాధీనంలో ఉంచుకొని ఎక్కడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నిశ్చయంగా ఆయన సన్నిధి నీకు దొరుకుతుంది. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు వెళ్తున్న మార్గాలన్నీ కూడా సరళము చేయబడతాయి. నీ యొక్క ఎత్తు పదాలు సరళము చేయబడతాయి. నీకు ఏదైతే అసాధ్యంగా ఉన్నదో, నీ జీవితమును ముందుకు వెళ్ళనుకొని ఏ పరిస్థితి అయితే ఆపివేసినాయో అవన్నీ తొలగించబడతాయి. ఎప్పుడంటే ఆయన్ను వెతికినప్పుడు, పూర్ణాత్మతో వెతికినప్పుడు, ఆయన సన్నిధి వెతికినప్పుడు. ఆ మూడవదిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు. నీతి అనగా యథార్థత కలిగి జీవించటము, యథార్థముగా మాట్లాడటము, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటము. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికేవారుగా ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తున్నాము. నీతి యథార్థత అనగా, నీతి అనగా యథార్థత జీవితము కలిగి మనము ఉండేవారంగా ఉండాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. యథార్థంగా మాట్లాడేవారంగా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవారంగా. ఆ మనిషి దగ్గర ఒక మాట, ఈ మనిషి దగ్గర ఒక మాట, ఇంట్లో ఒక మాట, బడిలో ఒక మాట, గుళ్ళో ఒక మాట, నాన్న దగ్గర ఒక మాట, అధికారుల దగ్గర ఒక మాట కాకుండా, నలుగురు ఉన్న చోట ఒక మాట, ఒక్కరే ఉన్న చోట ఒక మాట, అలా వేరు వేరు మాటలు లేకుండా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అనే వారుగా ఉన్నప్పుడు నిత్యముగా నీకున్న పరిస్థితులు ఏమైతే ఉన్నాయో అవి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు కనుమరుగు చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మూడవదిగా నువ్వు వెతకవలసింది పైన ఉన్న వాటినే వెతికే వారిగా ఉండాలని కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము చదివినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే పైనున్న వాటిని వెతుకుదురు. క్రీస్తుతో కూడా లేపబడిన వారంటే ఆ రక్షణ అనుభవము, మారు మనసు, బాప్తిసము అనుభవం. బాప్తిసము నీటిలో ముంచి పైకి లేపుతారంటే, నీటిలో మునగబడిన పరిస్థితి ఏంటంటే పాత స్వభావం అంతా కూడా తొలగిపోవటము. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగ లేపబడి ఉన్నారో నీవు కూడా క్రీస్తులో నిత్యముగా జీవించిన వాడివైతే, క్రీస్తుతో నువ్వు నడిచిన వాడివైతే పరలోక రాజ్యంలో ఉన్న వాటిని వెతికే వారిగా ఉంటారు. దేవుడి నామానికి మహిమ కలుగును. మూడవదిగా వెతకవలసింది పైన ఉన్నటువంటి వాటిని మాత్రమే వెతికే వారంగా ఉండాలి. నాలుగవదిగా హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం, నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు, కానీ
ఉండబోవుచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము. నడువొంగిపోయిన స్త్రీ ఆ యొక్క మందిరంలో వెళ్తుంది, ఆత్మీయ మేలు పొందుకున్న ఆత్మీయ మేలు అనగా పరలోక పట్టణం కోసం ఆవిడ దేవుని సన్నిధిలో నిలిచినట్లుగా మనం చూస్తున్నాము. దెయ్యము పట్టిన ఆ స్త్రీ ఆ యొక్క స్వస్థత గురించి ఆమె ఆలోచించలేదు కానీ, ఆ యొక్క తన యొక్క రోగము బాగుపడని చెప్పి ఆమె ఆలోచించలేదు కానీ, ఆత్మీయ మేలు అనగా దేవుడి ఆత్మతో నింపబడడానికి ఆమెకు అర్థమైపోయింది, ఇదిగో ఆయన నీతిని వెతికితే ఖచ్చితంగా నేను స్వస్థత పొందుకుంటాను అని. మొదటగా అనేక సంవత్సరాలు ఆమె ఆ బాధతో ఉన్నప్పుడు కూడా ఏనాడు కూడా సనుక్కోలేదు, గొనుక్కోలేదు. నాకు 18 సంవత్సరాల నుంచి నడుము కింద బాధపడతా ఉన్నాను, మందిరానికి వెళ్తున్నాను, నాకు ఎలాంటి స్వస్థత కలగలేదు అని మందిరానికి మానలేదు. కానీ అక్కడ ఆమె దేవుడి సన్నిధిలో నిలిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగుగా. ఎందుకు నిలిచి ఉందంటే ఆమె ఆ పరలోక పట్టణమును, రాబో పట్టణము ఏదైతే ఈ యొక్క ఉన్న పట్టణాలన్నీ కూడా ఒకనొక రోజున లయము కాబోచున్నాయి. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆకాశము, సూర్య, చంద్రుడు, నక్షత్రము సమస్తము గతించిపోతాయి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ పట్టణము మనకు ఎంత మాత్రం కూడా శాశ్వతం కాదు, మనకు శాశ్వతమైనది పరలోక పట్టణము. ఆ పట్టణము కోసం మనము దేవుని సన్నిధిలో దేవుని వెతికే వారిగా ఉండాలి. ఈ నడుము వంగిపోయిన స్త్రీ ఆ స్వస్థత పొందుకుంది అంటే గల కారణం ఒకటి ఏంటంటే ఆమె దేవుని సన్నిధిలో నిలిచినట్లుగా, దేవునిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. దేవుడి వెతిలో వచ్చి లాభం ఆయన ప్రత్యక్షం అవుతారు. రెండవదిగా దేవుణ్ణి వెదుగుట వలన ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన సన్నిధిలో నిలిచి ఉండి ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతూ పైనున్న వాటి కోసం నువ్వు వేగిరపడినట్లయితే, నువ్వు ఏ సమయంలో ప్రార్థన చేసినప్పుడు కూడా, చిన్న ప్రార్థన చేసినప్పుడు కూడా ఆయన నీకు జవాబుని అనుగ్రహిస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. రెండవదిగా నీకు ఆ ప్రార్థన బట్టి దేవుడు నీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారు. దేవుడికి స్తోత్రం. మూడవదిగా సంతోషాన్ని దేవుడు నీకు కలగ చేస్తారు. ఈ స్త్రీని మనం చూస్తున్నాము, 18 సంవత్సరాల నుంచి సంతోషము లేకుండా ఉన్నది, నెమ్మది లేకుండా ఉంది. దేవుని సన్నిధిలో ఎప్పుడో దేవుని వెతికిందో ఆమెకు వెంటనే దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. 18 సంవత్సరాల నుంచి లేని సంతోషాన్ని ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆ ప్రాంతానికి వచ్చిన వెంటనే దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమె ప్రాణం కూడా తెప్పరిల్లినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె ప్రాణం ఎట్లా ఉందంటే తనకున్న పరిస్థితి, తనకి ఇంక మందిరానికి వెళ్తుంది, అనేక మంది చూస్తూ ఉంటారు, అయ్యో మందిరానికి వెళ్తున్నారు, దేవుడు స్వస్థపరుస్తారు, ఆ వాక్యం రాయబడి ఉంది, ఇంకా నీకు స్వస్థత లేదు, అది ఇది అని చెప్పి అనేక మార్లు అంటున్నప్పుడు ఆమె అనేక మార్లు దుఃఖించిన పరిస్థితులు లేకపోలేదు. ఐదవదిగా దేవుణ్ణి వెతకడం వల్ల ఆమె వచ్చిన లాభం ఏంటంటే తన ప్రాణము తెప్పరిల్లినట్లుగా, అంటే ఆ నెమ్మది కలిగినట్లుగా, సమాధానం కలిగినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడికి స్తోత్రం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుల సంగమా, నీవు కూడా నిత్య జీవం పొందుకోవాలంటే, నీ జీవితంలో కూడా సంతోషము కలగాలంటే, ఇంకా నీ ప్రాణం తెప్పరిల్లాలి, నీ ప్రార్థనకు జవాబు రావాలంటే ఒకటే, ఆయనను వెతికినప్పుడు. దేవుడి నామానికి స్తోత్రం. ఆయన వెతకాలంటే మనం దేవుడి మందిరానికి వెళ్ళి ఆయన వాక్యాన్ని విని, వాక్యానుసారంగా నడుచుకుని, వాక్యానుసారంగా ప్రవర్తించి ముందుకు కొనసాగినట్లయితే నిశ్చయముగా ప్రభువైన యేసు క్రీస్తు వారు నీకు సహాయము చేసే దేవుడిగా ఉన్నారు. అయితే మందిరానికి మనము ఎలా వెళ్ళాలి, మందిరానికి వెళ్తున్నప్పుడు మనం మానుకోవాల్సినవి ఏమిటి అని మనం చూసినట్లయితే, ఒకటి సమస్త దుష్టత్వము ఏదైతే ఉన్నదో మనలో, సమస్త దుష్టత్వాన్ని కూడా మనం మానుకుని మందిరంలో మనం నిలిచి ఉండేవారిగా ఉండాలి. ఈ రోజున మందిరానికి అనేక మంది వెళ్తున్నారు, వస్తున్నారు, ప్రయోజనం లేకుండా ఉంది. వారి జీవితంలో అద్భుతాలు చూడలేకపోతున్నారు, మహత్కార్యాలు, సూచక్రియలు వారు అనుభవించలేకపోతున్నారు, మేలు పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే సమస్తమైన దుష్టత్వంతో వారు ఈరోజు అనేక మంది మందిరంలో ఉండడం ద్వారా వారు ఏ మేలు పొందుకోలేకపోతున్నారు. మొదటి పేజీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదివినట్లయితే, ప్రభువు దయాళుడని మీరు చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే.
దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మందిరానికి నీవు వెళ్తున్నటువంటి నీవు మేలు పొందుకోవాలనుకుంటున్న నీవు మానుకోవాల్సింది మొదలుగా ఒకటి సమస్తమైన కల్మషము అనగా వేషధారణ మానుకునే వారిగా ఉండాలి. ఈరోజు కొంతమంది మనం చూస్తున్నాం, వేషధారణ వారి హృదయంలో నుంచి తొలగిపోలేని పరిస్థితి. అబద్ధాలు, ఇక్కడ అబద్ధం అక్కడ ఒక అబద్ధం మాట్లాడటం, మనుషుల దగ్గర మనిషి మాట్లాడటము, మందిరంలో ఉన్నంతసేపు భక్తిగా జీవించడము, సేవకులు ఎదుట భక్తిగా మాట్లాడటం, భక్తిగా ప్రవర్తించడం, మంచి వస్త్రధారణ మందిరంలో ఉన్నప్పుడు. అది బయటికి వచ్చిన తర్వాత వారి యొక్క వస్త్రధారణ చాలా భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈరోజు అనేక మంది యవనస్తులు పాడేట కారణం అంటే వారి యొక్క వస్త్రధారణ బట్టి ఈరోజు అనేక మంది అపవిత్రత వారిని ఆవరించినట్లుగా మనం చూస్తున్నాం. వేషధారణ, అసూయ. ఈ రోజున ఎదురు మనిషి బాగుపడతా ఉండంటే చూడలేని పరిస్థితి. నాకు లేదు, వారు సంపాదించుకున్నారు, నీ సంపాదించుకోలేకపోతున్నా వారు సంపాదించారు. మంచి వస్త్రాలు వేసుకుంటే అసూయ, మంచి ఆ ఇల్లు కట్టుకుంటే అసూయ, కారులో తిరుగుతూ ఉంటుంటే అసూయ, దేవుడు మందిరంలో దీవించబడతా ఉంటుంటే వారు చూసి అసూయ పరులు భయంకరమైన పరిస్థితి. సమస్తమైన దుష్టత్వం నుంచి మనం మానుకోవాలంటే అసూయని విడిచిపెట్టేవారిగా ఉండాలి. దూషణ మాటలు, ఎదురువారిని ఎప్పుడు కూడా దూషించే పరిస్థితి. వారు అట్లాగా, వీడు ఇట్లాగా, వాడు అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, వాడు అలాంటివాడు, వీడు ఇలాంటివాడు అని దూషణ మాటలు మాట్లాడటము, వారిని దూషించేవారు అనేకులు ఈరోజు చాలామంది లేకపోలేదు. పౌలుగా చెప్తున్నారు, మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలంటే కొత్తగా జన్మించిన శిశువు వలె మనము మందిరానికి వెళ్ళే వారిగా ఉండాలని ఇక్కడ పౌలుగా చెప్తున్నారు. దేవుడికి స్తోత్రం. ఇంకోటి మనం చూసినట్లయితే మందిరానికి వెళ్తున్నాం, మనము మానుకోవాల్సింది ఏంటంటే సమస్తమైన కల్మషాన్ని కూడా మనము తీసివేసుకునే వారిగా ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూసినట్లయితే, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. సమస్తమైన కల్మషము, విర్రవీగు దుష్టత్వము మానేవారిగా ఉండాలి. నీ కోపము ఈ రోజున మానుకునేవారిగా ఉండాలి. చిన్నదానికి కోపము, ఏదైనా మాట్లాడి చెప్తా ఉంటుంటే కోపము. ఈరోజు నా కోపము అనే దురాత్మ అనేకుల్లో ఏలబడి చేస్తూ అనేక మంది ఈరోజు నరహంతకులు అయిపోతున్నారు. దేవుడి ఆజ్ఞను అతిక్రమించడం పాపం, పాపంలో వచ్చి జీతం మరణం. దేవుడి ఆజ్ఞ ఏంటంటే నరహత్య చేయకూడదు అని చెప్తున్నారు. నరహత్య ఎలా వారు కోపపడుతుంది, వారి నోటి వెంపడ ఏ మాటలు వస్తున్నాయో తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు. వారి కోపము ద్వారా వారు ఏది దొరికితే అది వారిని కొట్టడం, కత్తి దొరికితే కత్తితో కొట్టడము, కర్ర దొరికితే కర్రతో కొట్టడం, ఇనపరాడ్డు దొరికితే వాటిలతో కొడతాము. వారి కోపం ఎంతవరకు వెళ్తుందంటే ఎదురు వ్యక్తిని చంపేసే వరకు కూడా. ఆ సమయాల్లో అయ్యో నేను దేవుని బిడ్డను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుడిని నమ్ముకున్నాను కదా, ఈ కోపం మనకు ఉండకూడదు అనే ఆలోచన కూడా వారికి లేకుండా ఈరోజు చాలామంది అనేక మంది వారి కోపాన్ని మానుకోలేకపోతున్నారు. మందిరానికి వెళ్తున్న వారికి ఎంత మాత్రం కూడా అది తగదని ప్రభువారు మాట్లాడుతున్నారు. ఇంకా చూసినట్లయితే యెషయా గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం, లోకుల చెడుతమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను, అహంకారుల అతిశయమును మాన్పించి బలాత్కారుల గర్వమును అణచివేసేదను. ఇక్కడ అహంకారులను, గర్వాంధులను దేవుడు అణిచివేస్తాడు. బైబిల్లో చాలామంది రాజులు గర్వము చేత అనపబడి వారి రాజ్యాలను పోగొట్టుకున్నారు. ఈరోజు నీ భక్తి జీవితాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని, నీ వాక్య ధ్యానాన్ని, నీ ఆరాధన సమయాన్ని పోగొట్టుకున్నావంటే, మందిరానికి వెళ్ళి ఆ యొక్క ఆత్మను పోగొట్టుకున్నావంటే, ప్రార్థన చేసే ఆత్మ పోగొట్టుకున్నావంటే నీకున్నటువంటి గర్వము, అహంకారము, కోపమును సమస్తమైన విధం వాటిని బట్టి ఆశీర్వాదం నీవు పొందుకోలేకపోతున్నావు. ఈ యొక్క స్త్రీని మన నడు వంగిపోయిన స్త్రీ దేవుని మందిరంలో దేవుని వెతికినప్పుడు ఆమెకు దేవుడు అద్భుతం జరిగించాడు, ఆశ్చర్యము జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆమెను రమ్మని పిలిచి ఆమె మీద చేతి నుంచి ప్రార్థన చేసినప్పుడు ఆ దురాత్మ వెళ్ళిపోయేట్లుగా మనం చూస్తున్నామండి. హల్లెలూయా. అప్పటి వరకు ఆమె అనేక ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, స్వప్రయత్నం అనేకం చేసి ఉండొచ్చు, తన దగ్గర ధనము వెళ్ళి ఎక్కడ బాగుపడతానో అని చెప్పి అనేక ప్రాంతాలకు వెళ్ళి ఉండొచ్చు. నిజమే, ఈ రోజున అనేక మందికి వస్తున్నటువంటి అనారోగ్య సమస్యలను బట్టి ఆ రోగమేంటో తెలియక అనేక ప్రాంతాలకు తిరిగి విసిగి వేసారిపోయిన చాలామంది లేకపోలేదు.
అయ్యో కడుపులు నొప్పి వస్తుందని అంటారు, టెస్టులు చేపిస్తే ఏమీ లేదు అంటారు. ఆ గుండెలో నొప్పి వస్తుంది అంటారు, టెస్టులు చేపిస్తే ఏం కనబడట్లేదు అంటారు. అలాగా తిరిగి తిరిగి అనేక మంది అనేక రకాలుగా వారి యొక్క సమయమును వ్యర్థం చేసుకున్నవారు, వారి ధనమును వ్యర్థం చేసుకున్నవారు లేకపోలేదు. ఈ యొక్క స్త్రీ కూడా అలా తిరిగి విరిగి ఇసిగి వేసారిపోయిందో మనకైతే తెలియదు, కానీ 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి అలాగే మందిరంలో ఉంటుంది ఆమెడి. ఇంకా ఎక్కడ వెళ్ళినా ప్రయోజనం లేదని చెప్పి అనుకుందేమో. అలనాడు కొండల మీద దేవతలను ఆరాధించేవారు. ఈ రోజున ఎక్కడికి ఏది చేసినప్పుడు కూడా, ఎవరిని ఆరాధించినప్పుడు కూడా భూమి మీద ఉన్న వాటిని, ఆకాశం కింద ఉన్న వాటిని నీవు పూజించి ఆరాధించి ఉండొచ్చు. వాటి వల్ల నీకు ఎలాంటి ప్రయోజనము లేక ఉన్నట్లయితే, ఇదిగో ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన రమ్మని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారమోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తానని ప్రభువారు పిలుస్తున్నారు. దప్పిగొన్న వాళ్ళారా నా యొద్దకు రండి, మీ దాహము తీర్చుకోండి. మీ దాహము తీర్చేవాడు నేనే, మిమ్మల్ని పోషించేవాడు నేనే, మీ ఆకలిని తీర్చేవాడు నేనే అని ప్రభువారు పిలుస్తున్నారు. ఈ స్త్రీని, ఆ నడుము వంగిపోయిన స్త్రీ అక్కడ ఉన్నప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు అక్కడికి వచ్చి అమ్మ రమ్మని చెప్పి ఆమెకు చేతుల నుంచి ఆమె మీద ప్రార్థన చేయగా ఆమెలో నుంచి ఆ దయ్యము వెళ్ళిపోయింది. గొప్ప విడుదల. ఈరోజు నీకు విడుదల కలగాలంటే దేవుడి సన్నిధానంలోనే, దేవుడి మందిరంలోనే ప్రభువైన యేసు క్రీస్తు వారి దగ్గరికి నీవు వచ్చినప్పుడు నిత్యంగా నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. అలాగే ప్రియ సహోదరి సహోదరుల సంగమా, నిత్యంగా నీవు దేవుడు మందిరంలో నువ్వు నమ్మకంగా యథార్థంగా నడుచుకుంటున్న నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యము చేయబోతున్నాడు, మహత్కార్యాలు జరిగించబోతున్నాడు. నూతన సంవత్సరంలో నూతన కార్యాలు ఆయన జరిగించబోతున్నాడు. యథార్థంగా ఉన్నవారికి ఆయన, నీతిమంతులకి ఆయన మెండైన దీవుల్ని కలగజేసే దేవుడు కాబట్టి, సింహపిల్లలు లేమి గలవై ఆకలి కొనుండి కానీ యెహోవాని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదని వాగ్దానం చేసిన దేవుడు, ఇదిగో నిన్ను ఆదరించేవాడు నేనే, కష్టకాల సమయంలో నీ మొర ఆలకించేవాడు నేనే, నిజంగా మొరబెట్టేవాడికి సమీపంగా ఉండేవాడు నేనే. కాబట్టి నువ్వు భయపడకుండా ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నట్లయితే ఎబ్రాయిము పత్రికలో చెప్తారు, అక్కడ నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అంటున్నాడు ఆయన. నీ చేయి పట్టుకుని ఆయన అన్ని పరిస్థితులలో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు, కన్నీటిలో, మరణకర పరిస్థితులు తిరుగుబాటు చేసినప్పుడు కూడా, నీ మీద దాడి చేసినప్పుడు కూడా వాటిని అణిచేవాడు నేనే అంటున్నాడు ఆయన. ఆయన విడిపించేటువంటి విడుదల నాయకుడిగా ఉన్నాడు. నిన్ను ఆ యొక్క సాతాను కట్ల నుంచి, పాప నుంచి, శాప నుంచి నిన్ను విమోచించడానికి ఆ పరమ నుంచి భూలోకానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. సంతోషకరమైన శుభవర్తమానం ఏంటంటే, ఇదిగో లోక రక్షకుడు నీలో ఆయన యోజన ఉదయించబోతున్నాడు. లెమ్ము త్యాజరిల్లుము అంటున్నాడు ఆయన. యెహోవా ఆత్మ నీ మీదకి వచ్చి ఉన్నది. ఆయన ఆత్మ నీ మీద ఉన్నప్పుడు నీకు చీకటి జీవితం ఉండి ఉండొచ్చు. ఈరోజు ఆ చీకటి తొలగించబడుతుంది. నీ గుణములో ఆ చీకటి తొలగించబడుతుంది. మందిరానికి రానివ్వకుండా చేస్తున్నటువంటి నీ యొక్క భర్తలను కానీ, నీ బిడ్డలను కానీ, నీ కుమారులు కుమార్తెలను కానీ మందిరానికి రానివ్వకుండా చేస్తున్న ఆ దుష్ట శక్తులు, చీకటి సామ్రాజ్యం అంతా కూడా కోల్చబడుతుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎద్దుకు వచ్చేవాడు ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు ఆయన. మనుషులతో వెళ్ళినట్లయితే, సహాయం కోసం వెళ్ళినట్లయితే అనేక మంది నీకు సహాయం చేయకపోవచ్చు, కానీ నా దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు నిత్యంగా నీకు సహాయం చేయగల సమర్థుడు. మూడవదిగా ఆమె సాతాను బంధకాల నుంచి విడుదల పొందినట్లుగా మనం చూస్తున్నాము. సాతాను బంధకాలంటే ఒకటి, పాపం వల్ల వచ్చు జీతము మరణము. మరణాన్ని కలిగించేవాడు సాతానుగాడు. ప్రకటన గ్రంథం 1:6 ప్రకారము నీకున్న పాపము ఏదైతే ఉన్నదో, నువ్వు వేటిని విడిపించుకోలేకపోతున్నావో, బయటికి రాలేకపోతున్నావో, వాటన్నిటిలో నుంచి విడిపించి నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు. ఎప్పుడంటే ఆయనను వెతికినప్పుడు, ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు, ఆయనతో నువ్వు నడిచినప్పుడు నిశ్చయంగా నీకున్న పాపం అన్నిటి నుంచి ఆయన విడిపించబోతున్నాడు. ఆయన నీ పాపం నుంచి విడిపించడానికి ఆ పరమును విడిచిపెట్టి ఆయన భూలోకానికి వచ్చి ఉన్నాడు. రెండవదిగా నలిగిన వారికి నెమ్మదినివ్వడానికి, చెరలో నుండి వారిని విడిపించడానికి ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి ఉన్నారు. ఈ యొక్క స్త్రీ అయితే 18 సంవత్సరాల నుంచి నలిగిపోయిన హృదయం, పైకి లేవలేక, నిటారుగా చూడలేని వారు ఎవరంటే జంతువులతో సమానం కలిగిన వారుగా ఉన్నారు. ఎందుకంటే జంతువులు కూడా ఆ వంగిపోయి నడుస్తూ ఉంటాయి, పైకి ఎంత మాత్రం కూడా అవి నిలబడి చూడలేవు. ఈ స్త్రీ కూడా పాపము వంగిపోయి ఉందండి. అంటే నలిగిపోయిన పరిస్థితి. ప్రియ సహోదరి సహోదరుడు సంగమా, నువ్వు ఏ విషయాల్లో నలిగిపోతున్నావు? నీ యొక్క జీవితంలో చాని జీతాలతో ఒకవేళ నీ కుటుంబాన్ని పోషించుకునే విషయంలో నలిగిపోతున్నావా? దేవుడికి నమ్మకంగా జీవిస్తూ, యథార్థంగా జీవిస్తూ
అన్ని విషయాల్లో భయభక్తులు కలిగి ముందు కొనసాగుతూ ఒకవేళ నలిగిపోతూ ఉన్నట్లయితే భయపడకు. ఇదిగో దేవుని జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు. నీకున్న చెర ఏదైతే ఉన్నదో ఆ చెరలోంచి విడిపించబోతున్నాడు. వేటి నుంచి మీకు విడుదల కలిగిందంటే, ఒకటి పాప నుంచి విడుదల కలిగింది, రెండవదిగా తను నలిగిపోయిన హృదయం ఏదైతే ఉందో ఆమెకు దేవుడు విడుదల కలగజేశాడు. ఆ సాతాను యొక్క చెర ఏదైతే ఉందో ప్రభు ఆమెకు బయటకు తీసుకుని వచ్చాడు. నాలుగవదిగా సాతాను వేసిన కట్లు ఏవైతే ఉన్నాయో ఆ సాతాను అధికారం నుంచి ప్రభువారు విడిపించారు. హల్లెలూయా, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సాతాను అధికారము ఎప్పుడు నీ మీద వస్తుందంటే వాడి మాటకి లోబడినప్పుడు, సాతాను యొక్క మాట విన్నప్పుడు వాడి అధికారం నీ మీద ఉంటుంది. కానీ ఎంత మాత్రం వాడు నీ మీద ఏలుబడి చేయలేడు, నీ మీద పెత్తనం చెల్లాయించలేడు. వాడి అధికారం నీ మీద పని చేయకుండా ఉండాలంటే నువ్వు చేయవలసింది వాక్యమైన ఖడ్గము ధరించుకునేవాడుగా ఉండాలి, విశ్వాసమైన డాల్ను ధరించుకునేవాడుగా ఉండాలి. వాక్యమైన ఖడ్గంతో నువ్వు నిలబడినప్పుడు సాతాను యొక్క అధికారము తొలగించబడుతుంది. ఎప్పుడైతే నీ జీవితంలో ప్రార్థన లేకుండా ఉంటుందో సాతాను గారి నీ కుటుంబం మీద అధికారం పెత్తనం చెల్లాయిస్తాడు. వాక్యము చదివి వాక్యానుసారంగా జీవితం జీవిస్తూ నిశ్చయంగా బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలన్నీ కూడా ధ్యానించి ముందు కొనసాగినట్లయితే, ఆయన వాగ్దానం ఒప్పుకున్నట్లయితే నిశ్చయంగా సాతాను కట్టలలోంచి అధికారం నుంచి ప్రభువైన యేసు క్రీస్తు నిన్ను విడిపిస్తారని కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు చెప్తున్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. 4వదిగా నీకు భయము నుంచి దేవుడు నిన్ను విడిపిస్తారు. ఈ యొక్క స్త్రీ కూడా భయము, తన యొక్క జీవితం ఏంటి, నీ ఎలాగ పోషింపబడతారు అనే భయాలు, ఆ భయం నుంచి కూడా ఈ యొక్క నడుము వంగిపోయిన స్త్రీ భయపడతా ఉంది. అలాగే నీకు ఈ రోజున ఎలాంటి భయం కలిగి ఉన్నావు, నిశ్చయంగా భయం అన్నింటిలోంచి ఆయన విడిపించబోతున్నాడు. అందుకే ఆయన పరమును విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చి ఉన్నాడు. ఎలాంటి భయంతో ఉన్నావో నాకైతే తెలియదు. నీ బిడ్డలను బట్టి భయపడుతున్నావా, ఉద్యోగం లేక భయపడుతున్నావా, కుటుంబాన్ని పోషించుకునే విషయంలో భయపడుతున్నావా, అనేక సంవత్సరాలు అయిపోయి ఇంకా గర్భఫలము లేక అయ్యో నా జీవితం ఏంటి, రేపొద్దున ఈ యొక్క పరిస్థితులు ఏమిటి, మమ్మల్ని ఎవరు చూసుకుంటారు వృద్ధాప్యం మీద వచ్చినప్పుడు అని భయపడుతున్నావా? భయపడకు. ఇగో అనారోగ్య సమస్యల చేత భయపడుతున్నట్లయితే, అప్పుల సమస్య చేత భయపడుతున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో భయపడకము, నేను నీకు తోడే ఉండి నిన్ను నడిపించేవాడు నేనే అంటున్నాడు. దేవుడి నామానికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 4వ వచనంలో నీకు కలిగిన భయములన్నిటిలో నుంచి తప్పించేవాడు ఆయనే. నాకు కలిగిన భయం అన్నింటిలో నుంచి ఈరోజు నా ఏ భయంతో ఉన్నావు నాకైతే తెలియదు, కానీ నిశ్చయముగా నా దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు నీకున్న భయాలన్నింటిలోంచి విడిపిస్తున్నారు. నీ మీద ఉన్న బరువు దేవుడు చెప్తాడు, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుని అంటున్నాడు. నీకు ఏ భారంతోనో నాకైతే తెలియదు, కానీ ఈ స్త్రీ అయితే నడు మీద ఎంతో భారము పెట్టుకుని సాతాను యొక్క భారము, వాడి యొక్క బరువు అడుగు పెట్టి ఈ యొక్క స్త్రీని నడువంగిపోయేలాగా చేశాడు. ఆ బరువుల నుంచి కూడా ఈ స్త్రీ విడుదల పొందినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే నీకున్న బరువులు ఏమైతే ఉన్నాయో నీ నెత్తి మీద, ఆ బరువు అన్నింటిలోంచి ఆయన విడిపించబోతున్నాడు. 4వదిగా కృంగిపోయిన స్థితి నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించే దేవుడిగా ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 14వ వచనంలో కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతిలోనికి పోడు, ఎంత మాత్రం చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. నేను నీ దేవుడైన యెహోవాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా యెషయా 51వ అధ్యాయము 3వ వచనంలో యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలమన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలమును ఏదోను వలె చేయుచున్నాడు. ఏదోను తోట అనేక ఫలవృక్షములు కలిగినటువంటి తోట, అరణ్యం లాంటి నీ జీవితాన్ని అనేక ఫలభరితంగా ఆయన చేయబోతున్నాడు. దేవుడి నామానికి స్తోత్రం. హల్లెలూయా. కృంగిన స్థితిలో ఉన్న నీవు ఈ రోజునైనా ప్రభువారు నీ కోసము ఆయన వచ్చి ఉన్నాడని చెప్పి నువ్వు నమ్మి విశ్వసించి నువ్వు లేచినట్లయితే, ముందుకి ఆయన సన్నిధిలో కొనసాగినట్లయితే, నీకున్న ఆపదలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు విడిపించే సమర్థుడు, శక్తిమంతుడు, జీవము కలిగిన దేవుడు. ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన శుభవర్తమానము ఆయన తీసుకుని వచ్చి ఉన్నాడు. ఏంటో సంతోష శుభవర్తమానం అంటే నీ నోటి నుండి నవ్వు కలిగించడానికి, నీ బంధకాలు విడిపించడానికి, నీ కష్టాలను తొలగించడానికి, నీకున్న ఆపదలను తొలగించడానికి ఆయన నువ్వు వెతికినట్లయితే నిశ్చయముగా ఆయన నీకు సహాయము చేయడానికి, ఆ ఉన్న మహిమైశ్వరుడు నీకు ఇవ్వడానికి ఆయన భూలోకంలో దరిద్రుడిగా ఆయన జీవించినట్లుగా లేఖనం మనం చూస్తున్నాం.
కాబట్టి ఏ విషయంలో భయపడుతున్నావు సహోదరి సహోదరుడా? సాతాను కట్టుల చేత బంధింపబడుతున్న ఈ స్త్రీ, 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఈ స్త్రీ మందిరంలో ఉన్న తన జీవితాన్ని దేవుడు మార్చినట్లుగా మీ జీవితాలను కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారు మార్చబోతున్నారు. అట్టి దేవుని దయ కనికర కృప ఆశ్చర్యత ప్రభువారు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృప, నీ కనికరం తక్కువ చేయదు. 18 సంవత్సరాల నుంచి నడువంగిపోయిన స్త్రీని స్వస్థపరిచారని మీరు మాట్లాడుతున్నారు. అలాగే నా తండ్రి యొక్క ప్రోగ్రాం చూసిన బిడ్డ అందరైతే నా తండ్రి నెమ్మది లేక, స్వస్థత లేక, అనేక సంవత్సరాల నుంచి అనేక ప్రాంతాలు తిరిగి విసిగి వేసారిపోయి నెమ్మది లేక, సమాధానం లేక ఉన్నట్లయితే ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్కరిని ఆదరించమని, వారి జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మదిని కలగచేయమని, పునరుద్ధానాన్ని యేసుక్రీస్తు శక్తి గల నామంలో ఈ ప్రార్థన విజ్ఞాపనలు అడిగి వేడుకుని పొందుకున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.